గుడికి అందరూ వెళ్ళొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. మరి గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అక్కడ చోటు ఎవరికి? చాలా సింపుల్. అమ్మలాగే మనందరి గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు, ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలసిన మహారాజు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇది వైఎస్ఆర్ జయంతి, పుట్టినరోజు. గర్భగుడిలో నుంచి, జ్ఞాపకాల గర్భంలో నుంచి మళ్లీ పుట్టినరోజు. మీరు మీ గుండె తలుపులు తెరిచి చూడండి. మహారాజు, మా పెద్దసారును మీతో తలుచుకునే అవకాశం దక్కడం నా సుకృతం. నమస్తే. నేను రామ్, ప్రియదర్శిని రామ్. గుండె గుండెలో వైఎస్ఆర్ ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం. చరిత్ర సత్యం చెబుతోంది. సత్యం అన్నది ఒక మార్గం. సత్య మార్గం ఎప్పుడూ ముళ్ళబాటే. అది చాలా కష్టతరమైనది. మరి ముళ్ళల్లో నడవాలనే ఆసక్తి ఎలా పుడుతుంది? అది నిస్వార్థ గుణం నుంచి పుడుతుంది. నడవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరులు బాగుండాలనే కోరిక నుంచి వస్తుంది. వరకు నేను వికలాంగిని. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎన్ని జన్మలున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోలేనేమో. స్వయాన్ని మరిచి జనాన్ని తెలుసుకోవడం ఎలా సాధ్యం? జనంలో నడిస్తే సాధ్యం, జనంతో నడిస్తే సాధ్యం. జనం కోసం నడుస్తున్న కొద్దీ ఆయన పాదాలు బరువెక్కాయి. ప్రజల కష్టాలు ముళ్ళగా కుచ్చుకుంటున్నా, అసాధ్యమైన బాట అనే మాటలు వినిపిస్తున్నా ఆయన అదే సత్య మార్గం అని నమ్మారు. ఆ పోరాటాల పాటే ఈ ప్రజా ప్రస్థానమని మనం చేస్తున్నాం. ఇప్పటికి 1400 కిలోమీటర్లు నడిచే కార్యక్రమంలో ఉన్నాం. దాదాపు 1000 కిలోమీటర్లు మరొక 2-3 రోజుల్లో నడవబోతున్నాం. ఇచ్చాపురం వరకు 1400 కిలోమీటర్లు కూడా ఎర్రటి ఎండనైనా లెక్క చేయకుండా మీరిచ్చే ఆదరణతో, మీరిచ్చే బలంతోనే ముందుకు పోతాం. మీకోసం చేస్తున్నాం పోరాటం అని మనం చేస్తున్నాం. అతని పాదయాత్ర ఒక సత్య మార్గం, అదొక ప్రజా దర్పణం. అదే బాట చూపించింది, అదే వైఎస్ వేలుపట్టి నడిపించింది. సుదూరమే దూరమైన నువ్వే అడుగడుగయ్యావు, అనాథలకు అభాగ్యులకు అన్ని నువ్వే అన్నావు. లేదే భయం మహోదయం, నువ్వై వెలుగే చూపావుగా. మహాశయాన్ని ఆశయం, మరో ప్రపంచపు శ్రీకారం. ఆకలికేమో అన్నం నువ్వే, రేపటి ఆశల దీపం నువ్వే. మా ఊరి దేవుడు మా రాజశేఖరుడు, మా రాజు రాజువే మా రాజశేఖర. ఎదలో కొలువున్నావయ్యా, ఎదలో కొలువున్నావయ్యా, వ్యధలు తీర్చే మా రాజా. Until the last tear drop is wiped అన్నారు మహాత్మా గాంధీ. అంటే
చివరి కన్నీటి బొట్టు తుడిచే వరకు ప్రయాస ఆగకూడదని, ప్రయత్నం ఆపకూడదని. అలాంటి మహాత్ముడి బాట సత్య మార్గం. ఆ మార్గంలో సత్యమే చెబుతారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా విపరీతమైన బాధపడతాం మేము. నా రైతు సోదరులు మనం చేస్తున్నా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఈ రోజు నుంచి వీలు లేదు అని మనం చేస్తున్నా. చెప్పింది చేస్తారు. నోరు దాటిన మాట, విల్లు దాటిన బాణం వెనక్కి తీసుకోలేం. మాట ఇచ్చే ముందు గుర్తుంచుకోవాలి, బాణం వదిలే ముందు నిర్ధారించుకోవాలి. ఆ రెండింటి ప్రామాణికం సత్యమైతే ఆ సత్య మార్గం ఏం నేర్పుతుంది? ఏమి నేర్పుతుంది? ఎలాంటి వారసత్వాన్ని ఇస్తుంది? ఇది చరిత్రను మార్చే సంతకం అవుతుంది. అది చరిత్రను మార్చే సంతకం అవుతుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రూపు రేఖ స్వరూపాలు మార్చగలిగిన దమ్ము విశ్వాసం మాకుంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మరొక్కసారి చేతులు జోడించి ఎప్పుడైతే నాకేదో కావాలి, నేనేదో కావాలి అనుకుంటామో ప్రకృతి కూడా సహకరించదు. ఆ దారి చాలా ఇరుకైపోతుంది. చాలా కష్టాలు ఎదురవుతాయి. బండరాళ్లు అడ్డుపడతాయి. డొల్లతనాన్ని ప్రకృతి వెక్కిరిస్తుంది. అదే నా ప్రజలకు కావాలి, అందరికీ ఇవ్వాలి, ప్రజలందరికీ ఏదో చేయాలి అనుకుంటే మాత్రం ఎస్, దానికోసం దేవుడు కూడా దిగొస్తాడు. దీవెనలు ధారలుగా పోసి వారధిగా నిలబడతాడు. దేవుడే సారథిగా మారి ఆ నాయకుడిని ప్రజల మనిషిని చేస్తాడు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు. ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు. ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. ఊరి మధ్యలో నిలబడి జనసందోహం కళ్ళల్లోకి చూస్తూ, అయ్యా ఇక్కడ గుడిసెలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదు. అది ఈ నాయకుడి కల, ఈ నాయకుడి సంకల్పం. ఇల్లు లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వచ్చే సంవత్సరం ఈ స్వాతికి ఇక్కడికి వచ్చి ఇల్లు లేని వాళ్ళు ఏ ఒక్కరైనా ఉండాలంటే ఒక్క చెయ్యి కూడా లేకుండా ఉండాలి. అది మా ఆలోచన. ప్రజల కడుపు నింపితే సరిపోదు, గుండె కూడా నింపాలి అనుకున్నాడు. అది వైఎస్ఆర్ కోరుకున్న సాచ్యురేషన్. దానికి కులం, మతం, ప్రాంతం, వర్గం లేదు. అన్నట్టు మర్చిపోయాను, రాజకీయం కూడా లేదు. అది ప్రకృతి సిద్ధమైన గుణం. ఎలా అంటే వాన కురిసినట్టు అందరినీ తడుపుతోంది. పువ్వులు తమలో పరిమళం వెదజల్లినట్టు అందరికీ చేరుతుంది. గాలి ఆహ్లాదంగా వీచినట్టు అందరినీ తాకుతుంది. ఆ ప్రేమకు వివక్ష తెలియదు. ఆ సంకల్పం
ద్వేషాన్ని కూడా ప్రేమగా మార్చేస్తుంది. అది వైఎస్ఆర్. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా, చేతులు జోడించి సవినయంగా. ఇంట్లో చెట్టుకు పోయడానికి చెంబు నీళ్లు చాలు. ఊళ్ళో చెట్లన్నింటికీ పోయాలంటే ఒక బావి తవ్వచ్చు. మరి తెలుగు నేల మీద ఉన్న ప్రతి చెట్టు తడపాలంటే అఖండమైన ఆలోచన కావాలి. ఆకాశమంత మబ్బు కావాలి. ఆ మబ్బును భూమి మీద పరిచే దీక్ష కావాలి. అనంతమైన ఆలోచనల్ని చిలికే సాహసం కావాలి. దానికోసం ఒక యజ్ఞమే చేయాలి. భగీరథ యజ్ఞం చేయాలి. శంఖం పూరించాలి, జలయజ్ఞం సాగించాలి, భూమాతను అభిషేకించాలి, పచ్చదనమే నైవేద్యంగా పెట్టాలి. రైతు మహారాజుకు పంట ఫలాన్ని ప్రసాదంలా ఇవ్వాలి. ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మేరకు 7 గంటల కరెంటును 9 గంటలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేస్తున్నా. దీనికి సంబంధించిన 2 ఫైళ్లను ఇప్పుడే ఈ క్షణం మీ ముందు సంతకం చేస్తారనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తున్నా. మృగశిర చినుకై కురిసింది నువ్వే, మా వాగు వంకై నువ్వే, మా సిరుల కొరకై నడిచింది నువ్వే, మా చేరు కంకై నువ్వే, నేల తల్లి బిడ్డ సేద్యానికి శ్రీకారంటూ నువ్వు కాదా, ప్రాజెక్టు గెట్లంట పై నిండు దూకేటి నీరు నువ్వు కాదా, ఓది చెట్టు దారేది నాన్న రాజన్న. ఒక రైతుకు తాడు దేనికి కావాలి? అరక కట్టడానికో, పంట నిండిన సంచి కుట్టడానికో కావాలి. కష్టపడ్డాక నడుము వాల్చడానికి, మంచం అల్లుకోవడానికి ఆ తాడు కావాలి. బంగారు కలలు కనే నిద్ర కోసం కావాలి, కానీ శాశ్వత నిద్ర కోసం కాదు. అలాంటి తాడు రుణబంధనమై చుట్టేస్తే, యమపాశంగా వేలాడితే ఎంత కష్టం, ఎంత కష్టం. పాలకుడిగా ఉన్న వైఎస్ ఆ బంధనాన్ని తెంచేశాడు. ఒక్కసారిగా రుణాలు మాఫీ చేసి రైతుతో ఉండాల్సింది రుణబంధమే కానీ రుణాల బంధం కాదని తేల్చేశాడు. వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచాడు. రైతు మీసం మెలేశాడు. సుభిక్షంతో కరువును తరిమేశాడు. జలయజ్ఞం పేరుతో 1,30,00,000 ఎకరాలకు 1,50,000 కోట్లతో శాశ్వతమైన ప్రయోజనం చేయగలిగితే నా రైతన్నలు వారి కాళ్లపైన వారు నిలబడగలిగి ప్రతి ఒక్కరి చేయి పైన ఉండాలి. రైతు చేయి ఈ దేహి అని అడిగే పరిస్థితి ఏ ఒక్క రైతుకు రాకూడదు అనే ఒక నమ్మకం ఉన్న పార్టీ మాది, నమ్మకం ఉన్న ప్రభుత్వం మాది. మొదటి అక్షరం బియ్యంలోనే రాస్తాం. అది అక్షరాభ్యాసం. ఆ తొలి అక్షరం దిద్దించిన వారి తలరాతను సైతం దిద్దే శక్తిగా ఎదిగాడు వైఎస్. జ్ఞానం నుంచి ఎవరు భయపడతారు? మోసం చేయాలనుకునేవారు,
చేసిన మోసం బయటపడుతుందని అనుకునేవాళ్ళు. వైఎస్ అలా కాదు. ఆయన ప్రజల్ని అజ్ఞానంలో ఉంచాలనుకోలేదు. అందుకే యువతను జ్ఞానసేనగా మార్చాడు. జ్ఞానం, అభివృద్ధి అనేది యువతకు పెద్ద ఆకలి, ఆకాంక్ష కంటే పెద్ద ఆకలి. మరి కూలి పని అన్నానికే సరిపోనప్పుడు అక్షరానికి ఎలా? అలాంటి కుటుంబాలకు సరస్వతిని ప్రసాదించాడు వైఎస్. ఉన్నత చదువుల కలగనే పిల్లల పుస్తకాలకు లక్ష్మీదేవిని అట్టగా వేశాడు. లక్షల గడపల్లో చదువుల వెలుగులు నింపాడు. తరాలుగా కదలని ఆ కుటుంబ స్థితిగతుల్ని మార్చి తరతరాలకు కొనసాగే ఉన్నతిని తను ప్రసాదించాడు. ఒక మంచి వాతావరణంలో పిల్లలు పెరిగితే వాళ్ళకు కావలసినంత మంచి విద్యను ఇవ్వగలిగితే భారతదేశాన్ని కొట్టగలిగిన శక్తి మరి ఏ ఇతర దేశానికి లేదు అనేది పూర్తిగా నేను నమ్ముతున్నాను. మనకున్న అత్యంత గొప్ప శక్తి మన హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల శక్తి. దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అల్లాయే దిగి వస్తే మైనారిటీలకు భుజం కాసినవాడు, భుజం మీద చెయ్యి వేసి బలం ఇచ్చినవాడు వైఎస్. మైనారిటీలకు నిజమైన నిఖార్సైన భాయి వైఎస్. రిజర్వేషన్ కోసం మొండిపట్టు పట్టి సాధించాడు. ఆ దార్శనికతతో ఏళ్ల తరబడిన ఎదురుచూపులు ఫలించాయి. పావురాళ్ల రెక్కల చప్పుడు మరింత స్వేచ్ఛగా, ధీమాగా వినిపించాయి. बड़े साहेब ఆ సూర్యుని ప్రతి కిరణంలో, కురిసేటి ప్రతి చినుకుల్లో, ఈ పచ్చని పైరుల్లో నువ్వే బడే సాహెబ్. నువ్వు పోసిన ప్రతి ఊపిరిలో, పసిపాపల చిరునవ్వుల్లో, మా పేదల బ్రతుకుల్లో నువ్వే బడే సాహెబ్. పావలా బొట్టైనా రూపాయి బిళ్ళ కంటే పెద్దగా కనిపించింది. అన్నీ ఇచ్చే అమ్మ అప్పటి నుంచి రూపాయలు కూడా ఇవ్వగలిగింది. అత్తమామలకు కొత్త బట్టలు, పిల్లలకు పుస్తకాలు, భర్తకు ఒక తలపాగా కొనిపెట్టగలిగింది. ఆ స్వావలంబన మహిళగా గర్వపడేలా చేసింది. ఆ సాధికారత నుంచి భద్రత ఉద్భవించింది. చెదిరిన వాకిళ్లలో మళ్లీ ముగ్గులు విరిశాయి. ఆగిన మగ్గాలు మళ్లీ బరబరా నడిచాయి. అధిక వడ్డీల పగ్గాలు తెగిపోయాయి. మరో సంవత్సరంలో 2 ఏళ్లలో మీలో ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారి చేసినంత వరకు మా ప్రభుత్వం నిద్రపోదు అనే విషయాన్ని ఆడపడుచుల నుదుటి మీద దిగులు గీతలు చెరిగిపోయాయి. అదొక స్వేచ్ఛ, స్వాతంత్ర వీచిక. మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న. మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న. అభినవ రాయలు రాజశేఖరుడు చేసెను ఎన్నో ఘన కార్యాలు. అభినవ రాయలు రాజశేఖరుడు చేసెను ఎన్నో ఘన కార్యాలు. తెలుగు రైతుకి, బడుగు మహిళకి ఇవి శాశ్వత కైంకర్యాలు. కూలివాడు ఆసామి అయితే, పాలేరు రైతుగా మారితే అది ఈసామే చేశాడు.
అడవి బిడ్డలకు భూమిని పంచాడు. పట్టాలిచ్చి కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఆ పచ్చదనాన్ని వాళ్ళ కుటుంబాల్లోనూ నింపాడు. ఏది నడుం మీద తుండును భుజం మీదకి తెచ్చాడు. భూమాత మెప్పు పొంది పెద్ద కొడుకయ్యాడు, పెద్ద దిక్కయ్యాడు. నవ్వే చాలయ్యా చిరస్మరణీయమయ్యా, గుండెల్లో ఉన్నావయ్యా, గుండె చప్పుడే నీవయ్యా. తెలుగుతనముకు అద్దము నీ రూపం, నిండు పంచకట్టులో రైతుకు ప్రతిరూపం. తెలుగుతనముకు అర్థము నీ రూపం, నిండు పంచకట్టులో రైతుకు ప్రతిరూపం. నీ మాటే అపురూపం, నీ బాటే స్వర్ణమయం. నీ మాటే అపురూపం, నీ బాటే స్వర్ణమయం. నిరుపేదల గూటిలో చిరకాలం నీవే నీవే చిరుదీపం. ఇంకా చెప్పాలనుంది, చాలా చెప్పాలనుంది. వైఎస్ఆర్ సార్ గురించి చాలా చాలా చెప్పాలనుంది. కానీ చేసిన మంచి పనులు లెక్క తేలనప్పుడు, సాయం అందుకున్న మనుషుల్ని లెక్కించలేనప్పుడు, ఆ మనిషి గుండె అక్షయ పాత్ర. అందులో ప్రతి అక్షరం సత్యం, ప్రతి మాట స్వచ్ఛం, ప్రతి బాట ఆదర్శం. అతని ఎత్తు అతని లోతు నుంచి పుట్టింది. అతని కీర్తి ఒక జీవనది. వైఎస్ అందరిలాగే పుట్టాడు, కానీ బతికితే తనలా బతకాలి అనిపించాడు. మనసున్నా మహారాజా. పుట్టినరోజు కన్నీళ్లు పెట్టుకోకూడదు, కానీ యథావది విధి ఆట విచిత్రమైనది. కానీ ఏదో నమ్మకం. సమాధి మీద కూడా పూలు పూస్తాయి. అవును, సమాధి మీద మళ్ళీ పూలు పూస్తాయి. పవిత్ర సమాధి మీద పూలు మళ్ళీ పూస్తాయి. మళ్ళీ 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 వికసిస్తాయి. ఒక ప్రజా ప్రస్థానం పరిమళాన్ని నేలంతా పరుస్తాయి. మరో ప్రస్థానానికి బాటలు వేస్తాయి. అందమైన రేపటి కోసం ఎదురు చూసే ప్రతి గుండెలో మన వైఎస్ఆర్. గుండె గుండెలో వైఎస్ఆర్. గుండె గుండెలో మన వైఎస్ఆర్.